మనం ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఇలా ఫస్ట్ పాయింట్ ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. కన్సిడర్ z be a function of two independent variable x and y. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మనకి z అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ x, y అనేటువంటి వేరియబుల్స్ లో ఉంటుంది. సో ప్రాబ్లం ఎలా ఉంటుంది? క్యాపిటల్ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ XYZAB ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎలిమినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అంటే అర్థం ఏంటంటే AB అనే కాన్స్టెంట్స్ రిమూవ్ చేస్తూ PQ అనేటువంటి ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ని P అంటే ∂z/∂x, Q అంటే ∂z/∂y వీటిని ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఒక ఈక్వేషన్ రాస్తాం. అంటే ఏబి అనే కాన్స్టెంట్స్ లేకుండాను పి కామా క్యూ అనేటువంటి ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్స్ ఉండేటట్టుగా రాసేదాన్ని ఎలిమినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అంటాం మనం. సో f(f(x,y,z,a,b) = 0 అనేది ఇచ్చిన ఈక్వేషన్ గా తీసుకుంటాం. వేర్ ఏ కామా బి ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. మనం డిఫరెన్షియేట్ one with respect to x and y partially. అంటే x తో డెరివేటివ్ కట్టాలని పార్షియల్ గా ∂f/∂x అని చెప్తాము. అదే y తో డెరివేటివ్ కట్టాలని ∂f/∂y అని చెప్తాం. అదే ఇప్పుడు z అనే ఫంక్షన్ తీసుకున్నట్టయితే z అనేది x, y లో ఉంటుంది అనుకున్నట్టయితే ∂z/∂x దాన్ని p తో ఇండికేట్ చేస్తాం, స్మాల్ p తోటి. అలాగే ∂z/∂y దాన్ని స్మాల్ q తోటి మనం ఇండికేట్ చేస్తాం. సో ∂z/∂x అనే దాన్ని p తోటి, ∂z/∂y అనే దాన్ని q తోటి ఎంటైర్ చాప్టర్ మనం నోటేషన్ గా తీసుకుంటాం. సో అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? అలా మనం ∂z/∂x తీసుకొచ్చి ∂z/∂y తీసుకొచ్చి ఆ PQలు మనం ఇన్వాల్వ్ చేస్తూ ఈక్వేషన్లో ఏబీలు లేకుండా చేసేటట్టుగా రాసేదాన్ని మనం ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అని చెప్తాం. మనం ఫార్మ్ ఏ PDE బై ఎలిమినేటింగ్ ద ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ a and b from z = x² + a into y² + b. Form a partial differential equation by eliminating the arbitrary constants a and b from z = x² + a into y² + b. Given equation is z = x² + a into y² + b. The constants to be eliminated are a and b. Differentiating one partially with respect to x, ∂z/∂x అని వస్తుంది, దాన్ని p తో ఇండికేట్ చేస్తాం. మనం గమనిస్తే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ కొడతాం కాబట్టి y² + b అనేది కాన్స్టెంట్ కదా లెక్క. మనకి x² + a కి విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ కొడుతూ ఉంటే ఆన్సర్ అంతా 2x. సో p = ఎలా వస్తుంది? 2x into y² + b. గమనించండి, పార్షియల్లీ x తో డెరివేటివ్ కొడుతూ ఉంటే y² + b అనేది కాన్స్టెంట్ మనకి. డిఫరెన్షియేటింగ్ వన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y, ∂z/∂y దాన్ని q అంటాం మనం. సో q = మనం విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ కొడితే x² + a అనేది కాన్స్టెంట్, y² + b కి డెరివేటివ్ కొడితే విత్ రెస్పెక్ట్ టు y 2y వస్తుంది, b అంటే కాన్స్టెంట్ 0. సో మనం ఇప్పుడు p = 2x into y² + b అనే దాన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. q = x² + a into 2y అనే దాన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈ 2 and 3ని మల్టిప్లై చేసాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తోటి రైట్ హ్యాండ్ సైడ్ తోటి మల్టిప్లై చేస్తే p into q = 2x into y² + b into x² + a into 2y. అది ఎలా వస్తుంది? 4xy x² + a into y² + b అనే రూపంలో ఉంటుంది. మనం x² + a into y² + b ఏమని రాసుకోవచ్చు? ఇచ్చిన ప్రాబ్లం నుంచి z అని రాసుకోవచ్చు. నౌ ద ఆన్సర్ ఈస్ p into q = 4xy z. సో మీరు ఒకసారి ప్రాబ్లం నోట్ చేయండి, మళ్ళీ ఒకసారి వీడియో వినండి, అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇచ్చిన ఈక్వేషన్ 1ని విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ కట్టాం, ∂z/∂x అంటే p. అలాగే ఇచ్చిన ఈక్వేషన్ y తో డెరివేటివ్ కట్టాం, ∂z/∂y అంటే q. మనం దీన్ని మల్టిప్లై చేయడం ద్వారా మనం ఈ ab అనే వాటిని ఎలిమినేట్ చేయగలుగుతున్నాము. సో ఈ రకంగా ఒక్కోసారి డివిజన్ చేయాల్సి ఉంటుంది, ఒకసారి యాడ్ చేయాల్సి ఉంటుంది, ఒకసారి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏబీలు ఎలా ఎలిమినేట్ అవుతాయి అనేది చూసుకుని దాన్ని బట్టి చేస్తాం మనం. Find the PDE of all the spheres whose centers lie on the z-axis.
So the equation of the given sphere is x square plus y square plus z minus c whole square is equal to r square. Z యాక్సిస్ సెంటర్ ఉంది అంటే 0 0 c అనే రూపంలో అక్కడ పాయింట్ ఉంటుంది, సెంటర్ తీసుకుంటాం మనం. అప్పుడు x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ అవుతుంది, ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ అవుతుంది, ప్లస్ z మైనస్ c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్, వేర్ r ఇస్ ద రేడియస్. అంటే ఏంటి, సెంటర్ z యాక్సిస్ ఉంది అంటే సెంటర్ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయన్నమాట, 0 0 c అనే రూపంలో ఉంది అనమాట, z యాక్సిస్ మీద ఉండటం వల్ల. అదే x యాక్సిస్ మీద ఉంటే a, 0, 0 రూపంలో ఉంటుంది అని తీసుకుంటాం. y యాక్సిస్ మీద ఉంటే ఇక్కడ 0 b 0 రూపంలో ఉంది అని తీసుకుంటాం. ఆ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఈక్వేషన్ మార్చుకుని సేమ్ ప్రొసీజర్లో ముందుకెళ్ళొచ్చు. సో 0 0 c is the center and r is the radius. c and r మనం ఎలిమినేట్ చేయాలి. Differentiating one partially with respect to x and y. x తో డెరివేటివ్ కడితే ఎంత వస్తుంది, x స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x ప్లస్ z అనేది ఫంక్షన్ ఆఫ్ x and y అంటే z లో x ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, y ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. దేర్ఫోర్ z మైనస్ c హోల్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత అనమాట, 2 ఇంటూ z మైనస్ c ఇంటూ డో z బై డో x అని రాయాలి. డో z బై డో x అంటే ఎంత, p దట్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ చేసేస్తే z మైనస్ సి ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అని వస్తుంది. 2 క్యాన్సిల్ చేసేసి ఎక్స్ వరకు తీసుకెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎక్స్తో కడితే 2x, వై స్క్వేర్కి ఎక్స్తో డెరివేటివ్ కడితే 0. జెడ్ అనేది ఎక్స్ రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ డెరివేటివ్ ఉంటుంది. దాని 2 ఇంటూ జెడ్ మైనస్ సి రాసి ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ అని కూడా రాస్తాం అన్నమాట, అది పి అని రాస్తాం. సిమిలర్లీ వైతో డెరివేటివ్ కడితే కనుక ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 0, వై స్క్వేర్ డెరివేటివ్ 2y, z minus c whole square derivative ఎంత 2 into z minus c into dou z by dou y అని రాయాలి. dou z by dou y అంటే ఎంత, q. సో 2 క్యాన్సిల్ చేసేయడం ద్వారా మనం z minus c into q is equal to minus y అని తీసుకురావచ్చు. ఇది ఈక్వేషన్ 2. నౌ డివైడింగ్ 1 and 2, 1 ని 2 ని మనం డివైడ్ చేసేస్తే z minus c క్యాన్సిల్ అయిపోతాయి. p by q is equal to minus x by y వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేయడం ద్వారా మనం py is equal to qx అని చెప్పి తెచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనం డివిజన్ చేయడం ద్వారా z మైనస్ సి క్యాన్సిల్ అయిపోతాం, పై లెక్కలో యాడ్ చేయడం ద్వారా మనకి అలాంటిది ఏర్పడింది. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్ ఒకటి 1 ఉంటుంది, ఎక్స్తో డెరివేటివ్ కడితే ఒక ఈక్వేషన్ వస్తుంది, వైతో డెరివేటివ్ కడితే పార్షియల్లీ ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఈ మూడింటి కాంబినేషన్గా మనకు కావాల్సినటువంటి కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేసుకుని రాసుకుంటాం అనమాట. ఫార్మ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్స్ a and b from z is equal to ax plus by plus a square plus b square. So z is equal to ax plus by plus a square plus b square అని తీసుకోండి. a b అనేవి arbitrary constants need to be eliminated. So dou z by dou x అంటే ఎంత అనమాట, p that is equal to x తో డెరివేటివ్ కడితే a into x కి 1 ప్లస్ by అనేది x తో కడుతూ ఉంటే 0, a కి x తో డెరివేటివ్ కడితే 0, b కి x తో డెరివేటివ్ కడితే 0. అలాగే విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ కడితే dou z by dou y అంటే ఎంత వస్తుంది, ax దగ్గర 0 ఆన్సర్, b ఇంటూ y కి డెరివేటివ్ 1 ప్లస్ a స్క్వేర్ కి డెరివేటివ్ 0, b స్క్వేర్ డెరివేటివ్ 0. అంటే dou z by dou x p ఈజ్ ఈక్వల్ టు a వచ్చింది, dou z by dou y q ఈజ్ ఈక్వల్ టు b వచ్చింది. మనం ఏబీలు ఎలిమినేట్ చేయాలి కాబట్టి a ఉన్న ప్రతి చోట p రాసేసుకోండి, b ఉన్న ప్రతి చోట q రాసేసుకోండి. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy ప్లస్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ రాయాలి. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాదు, p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ రాయాలి. Form the partial differential equation by eliminating the arbitrary constants a and b from 2z is equal to x square by a square plus y square by b square. We have 2z is equal to x square by a square plus y square by b square. Differentiating one partially with respect to x, 2 into z derivative and the x to karte dou z by dou x is equal to 1 by a square constant to x square derivative and the 2x. y స్క్వేర్ b స్క్వేర్ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి ఆ టర్మ్ 0 అయిపోతుంది డెరివేటివ్ కడితే అక్కడ. సో అల్టిమేట్గా ఎంత వచ్చింది, 2 ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x by a స్క్వేర్. 2 క్యాన్సిల్ చేసేసి డో జెడ్ బై డో ఎక్స్ అంటే p అని రాస్తాము. సో p ఈజ్ ఈక్వల్ టు x by a స్క్వేర్ లేదా a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x by p అని రాయొచ్చు. సిమిలర్లీ డిఫరెన్షియేటింగ్ ద ఈక్వేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y, 2 ఇంటూ డో జెడ్ బై డో y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై a స్క్వేర్కి yతో డెరివేటివ్ కడుతూ ఉంటే 0 ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్కి 1 బై b స్క్వేర్ కాన్స్టెంట్ y స్క్వేర్కి 2y అని రాస్తాం. 2y బై b స్క్వేర్ వస్తుంది, 2y బై b స్క్వేర్ వస్తుంది. 2 క్యాన్సిల్ చేసేసి డో